వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీరు ఏ ఈ-కామర్స్ వెబ్సైట్లో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు అండ్ షాపింగ్ చేసినటువంటి క్రమంలో ఇప్పటిదాకా మీకు ఎప్పుడన్నా రాంగ్ ప్రోడక్ట్ కానీ లేదన్నట్లయితే డ్యామేజ్డ్ ప్రోడక్ట్ కానీ వచ్చిందా? వస్తే దాని తర్వాత మీరు ఏం చేశారు? లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో నాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఈ-కామర్స్ వెబ్సైట్లో అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఆన్లైన్ షాపింగ్లో ముఖ్యంగా క్లాతింగ్లో మాత్రం చాలా ప్రాబ్లమ్స్ని అయితే నేను ఫేస్ చేశాను. సైజ్ సరిపోకపోవటం, లేదన్నట్లయితే టీషర్ట్ కండిషన్ వర్స్ట్గా ఉండటం, ఇలాంటివన్నీ. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అఫ్కోర్స్ వాటిని నేను రిటర్న్ చేస్తాను. అసలు ఈ రిటర్న్ చేసినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతేనో ఇవి ఎక్కడికి వెళ్తాయి, కంపెనీస్ వీటిని మళ్ళీ ఏం చేస్తూ ఉంటాయి? అండ్ మీకు తెలుసా, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కన్నా కానీ మనకి చాలా తక్కువ ధరకే ఆఫ్లైన్ మార్కెట్స్లో వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అయితే దొరకడం జరుగుతుంది. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఈ పెద్ద జైంట్ ఫ్యామిలీలో మెంబర్గా జాయిన్ అయిపోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సాధారణంగా మీరు ఏదన్నా ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తీసుకోండి, అది ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, లేదన్నట్లయితే పేటిఎం కావచ్చు, మింత్రా కావచ్చు, ఏజియో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి ఒక్క దానిలో కూడా మనకి రిటర్న్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే బేసికల్లీ మనం ఒక ప్రోడక్ట్ని తెప్పించుకున్నాం, ఆ ప్రోడక్ట్ కనుక డ్యామేజ్ వచ్చినా లేదన్నట్లయితే కనుక మనకి ఏదన్నా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా వాటిని అయితే మనం రిటర్న్ చేయొచ్చు. ఫ్లిప్కార్ట్లో అయితే జస్ట్ దాంట్లో ప్రాబ్లం ఉంటేనే రిటర్న్ చేయగలం, కానీ నాకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదంటే రిటర్న్ చేసేటువంటి పాలసీ ఇంకా ప్రాపర్గా లేదని చెప్తాను ఫ్లిప్కార్ట్లో. బట్ అమెజాన్లో నాకు ఆ ప్రోడక్ట్ నచ్చలేదు, లేదా నాకు ఆ ప్రోడక్ట్గా అవసరం లేదు అని చెప్పి మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని పెట్టినా కానీ ఈవెన్ వాళ్ళు రిటర్న్ తీసుకోవటం అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ కొన్ని వెబ్సైట్స్లో ఇలా ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్లో ఇలా ఉండడం అయితే జరుగుతుంది. అసలు ఈ రిటర్న్ తీసుకున్న ప్రొడక్ట్స్ని ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ దగ్గర నుంచి అయితే మీకు ఏ ప్రోడక్ట్ డైరెక్ట్గా రాదు. మధ్యలో సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఇలాంటి ఈ-కామర్స్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ప్రోడక్ట్స్ని లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ని మనం చూసి పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అలా పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్ కనుక మీకు నచ్చలేదు, రిటర్న్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్గా ఈ-కామర్స్ వెబ్సైట్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని రిటర్న్ పికప్ తీసుకొని మళ్ళీ ఆ సెల్లర్కి తిరిగి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఒకవేళ డ్యామేజ్ కాకుండా మాల్ ఫంక్షన్ జరుగుతుంది, అంటే సరిగ్గా పని చేయట్లేదన్నా కానీ కంపెనీకి పంపించి తిరిగి వారంటీని క్లెయిమ్ చేసి మళ్ళీ కొత్తది అతను వేరొకళ్ళకి పర్చేజ్ చేయటం అయితే జరుగుతుంది. ఇలా కాకుండా మనకి నచ్చలేదు అని చెప్పి మనం రిటర్న్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి చూసారా, ఇవే ఇక్కడ కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ వీళ్ళు ఈ ప్రొడక్ట్స్ కండిషన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ బేసిక్గా చూస్తారు. ఒకవేళ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనుకోండి, దాన్ని మళ్ళీ రీటెస్ట్ చేసి అన్ని రకాలుగా మళ్ళీ రీప్యాక్ చేసి ఇంకొకళ్ళకి అమ్మటం జరుగుతుంది. అఫ్కోర్స్ ఇలాంటి వాటిలో మీకు పెద్దగా డిస్కౌంట్స్ కూడా ఏం రావు. అండ్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఎక్కువగా మనకి సేల్స్ వస్తూ ఉంటాయి చూసారా, అలాంటి వాటిల్లో మనకు రావటం అయితే జరుగుతుంది. సో మీరు ఎప్పుడన్నా ఇలాంటి సేల్స్లో పర్చేస్ చేస్తే ఇలాంటివి ఎప్పుడన్నా మీరు ఫేస్ చేశారా? ప్రోడక్ట్ అంటే ఆల్రెడీ యూజ్ లాగా చిన్న స్టెయిన్స్ అనేవి మనకు కనపడటం జరుగుతుంది. బట్ ఇవి కొత్త ప్రోడక్ట్స్ అని చెప్పి సెల్లర్స్ మనకి అంటగట్టడం అయితే జరుగుతుంది. ఇక వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినటువంటి వాటిని ఏం చేస్తారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే, సో దాన్ని తిరిగి ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసి దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే రీఫర్బిష్డ్ లేదన్నట్లయితే అన్బాక్స్డ్ అనేటువంటి పేరుతో మళ్ళీ తిరిగి మన ముందుకి 20 లేదా 30% డిస్కౌంట్తో తిరిగి అమ్మటం అయితే జరుగుతుంది. సో అంతేగాని దాన్ని ప్రోడక్ట్ డిఫెక్ట్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళైతే పక్కకు పడేరు. సో ఓకే, ఇక్కడ కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మరి అలాంటి సందర్భాల్లో ఈ ప్రోడక్ట్ని ఏం చేస్తారు అంటే మళ్ళీ అందులో కూడా ఆ రీఫర్బిష్డ్ లేదా అన్బాక్స్డ్ వెర్షన్లో కూడా మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నట్లయితే బిగ్ బిలియన్ డే సేల్స్, అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ అని చెప్పి భారీ ఆఫర్స్ ఇస్తుంటారు చూసారా, అలాంటి సందర్భాలలో ఇలాంటి వాటన్నిటిని తోసేయటం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో కూడా ఇది ఆల్రెడీ సేల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక ఇది ఆన్లైన్లో అమ్ముడు పోదు అని చెప్పి వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. ఈ ట్రాన్స్పోర్టేషన్స్లో వీటికి సంబంధించినటువంటి ప్యాకేజ్ బాక్సెస్ ఉంటాయి చూసారా, అవన్నీ డ్యామేజ్ అయినాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్లోకి వీటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. ఆఫ్లైన్ మార్కెట్లో కొంతమంది సెల్లర్స్ ఒకటేసారి ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ సెల్లర్స్ దగ్గర నుంచి
లాట్ లిఫ్ట్ చేయటం అయితే జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 32 ఇంచెస్ టీవీ మేము వచ్చేటప్పటికి 8,000కే ఇచ్చేస్తాము, లేదన్నట్లయితే 40,000 రూపాయల సౌండ్ బార్ జస్ట్ మీకు వచ్చేటప్పటికి 20,000 రూపాయలకి, అంటే 50% ఫ్లాట్ డిస్కౌంట్లో మనకు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి ప్రొవైడ్ చేస్తుంటారు. ఇవి ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఇందులో ఉండేటువంటి కాటన్ డ్యామేజ్ వల్ల. ఎందుకంటే ఇలా కాటన్ డ్యామేజ్ అయింది అనుకోండి, కంపెనీ ఆల్రెడీ దాని ప్రొడక్షన్ ఆపేసి ఉంటుంది కాబట్టి దాని ఒక్కదాని కోసం కాటన్ని ప్రొడక్షన్ చేయదు కాబట్టి, అంటే అట్టపెట్టని ప్రొడక్షన్ చేయదు కాబట్టి, సో అట్టపెట్టలేని వీళ్ళైతే అమ్ముకోలేరు కాబట్టి, సో దీన్ని కాటన్ డ్యామేజ్ కింద వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్లోకి అయితే తీసుకొస్తుంటారు. బట్ ఎక్కడైనా కానీ ఆఫ్లైన్ మార్కెట్లో మీరు ఇలాంటి డివైజెస్ని పర్చేస్ చేసినా మేబీ 6 months వారంటీ ప్రొవైడ్ చేస్తారు, లేదా 3 months వారంటీ, లేదా 1 week వారంటీ, ఇలాంటివే మీకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అక్కడ మనకి భారీ డిస్కౌంట్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో ఈ విధంగా ఫస్ట్ ఇనిషియల్లీ ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలకి తయారైంది, సో సెల్లర్కి అమ్మేశాము, తర్వాత మళ్ళీ అది రిటర్న్ వచ్చింది, సో దాన్ని మళ్ళీ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్ కింద వీళ్ళు వచ్చేటప్పటికి 8,500 రూపాయలకు అమ్మటం జరుగుతుంది. సో అందులో కూడా ఇది సేల్ కాలేదు, మళ్ళీ రిటర్న్ వచ్చింది. సో ఆటోమేటిక్గా దీన్ని బిగ్ బిలియన్ డేస్ ఇలాంటి సేల్స్లో సుమారుగా 6,500-7,000 రూపాయలకు మళ్ళీ అమ్మటానికి అయితే ప్రయత్నిస్తారు. ఒకవేళ లేదు అందులో కూడా నీకు ప్రాబ్లం వచ్చి మళ్ళీ రీఫండ్ వచ్చింది లేదా రిటర్న్ వచ్చింది అన్నట్లయితే ఆటోమేటిక్గా ఇలాంటి వాటన్నిటిని ఆఫ్లైన్ స్టోర్స్లో 4,000 లేదా 5,000 రూపాయలకు అమ్మటం జరుగుతుంది. అంతేగాని ఏ కంపెనీ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ని మళ్ళీ రీసైకిల్ చేసి కొత్త వాటి కింద అయితే తీసుకొని రాదు. మేబీ అలాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది, బట్ అది చాలా రేర్ సినారియోస్లో. సో ఈ విధంగా మనకి ఆన్లైన్లో అలాగే ఆఫ్లైన్లో ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి సేల్స్ అనేవి డిస్కౌంట్స్లో మనకు దొరకడం జరుగుతుంది. అంతేగాని డిస్కౌంట్లో వస్తున్నాయి కదా అని చెప్పి మనం బ్రాండ్ న్యూ అని చెప్పి ఎప్పుడూ కూడా గెస్ చేయకండి. 100% అది అన్బాక్స్ లేదా రీప్యాక్డ్ లేదా రీఫర్బిష్డ్ లేదు అన్నట్లయితే కనుక ఇంకా చెప్పా కదా, సో ఇలాంటివి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏ కంపెనీ కూడా అంత భారీ డిస్కౌంట్స్ని ప్రొవైడ్ చేస్తూ మనకి సేల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ. అఫ్కోర్స్ ఇలాంటివి కూడా మనకి భారీ డిస్కౌంట్లో వస్తాయి, కానీ అది ఎప్పుడు ఒక పర్టికులర్ మోడల్, సో దీంట్లో ఇన్ని డివైజెస్ని మేము ఇదే ప్రైస్లో ఇస్తున్నాం అని అంటారు చూసారా, సో అలాంటి దగ్గర మేబీ వాళ్ళ దగ్గర స్టాక్ ఎక్కువగా ఉండి మనకి ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇదంతా ఓకే. ఇప్పుడు మనం ఇలాంటి ప్రొడక్ట్స్ని పర్చేస్ చేయొచ్చా? నన్ను అడిగితే కనుక ఆఫ్లైన్ మార్కెట్లో డైరెక్ట్గా కాటన్ డ్యామేజ్ లేదా బాక్స్ డ్యామేజ్ అని అమ్ముతూ ఉంటారు చూసారా, లేదా 3 months వారంటీయో లేదా 15 days వారంటీయో లేదా 6 months వారంటీ ఉంటారు సార్, వాటి నుంచి అయితే మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి పోసుకున్నా కానీ మళ్ళీ ఇవి ప్రాపర్గా పనిచేస్తాయని గ్యారంటీ అయితే లేదు. బట్ ఒకవేళ ఈ-కామర్స్ వెబ్సైట్స్లో అంటే లైక్ అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, వీటిల్లో రీఫర్బిష్ లేదా రీఓన్డ్ ఉంటూ 1 year కంపెనీ వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్లయితే, ఎట్లాగో మనం కొత్తది కొన్నా అదే వారంటీ వస్తుంది, ఇది కొన్నా అదే వారంటీ వస్తుంది కాబట్టి ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ కంపెనీ చూసుకుంటుంది కాబట్టి అక్కడ మనం కొంచెం భరోసాగా వీటిని పర్చేజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఆన్లైన్లో ఈ-కామర్స్ వెబ్సైట్స్లో రిటర్న్ ఐటమ్స్ వర్క్ చేయటం అయితే జరుగుతుంది. సో ఈ రిటర్న్ పాలసీస్ అలాగే వీటన్నిటి ప్రోడక్ట్స్ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ ఇలాంటివి ఎప్పుడన్నా మీరు పర్చేజ్ చేశారా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. డెఫినెట్లీ వాటన్నిటి కూడా ఖచ్చితంగా ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.